బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సర్వం సిద్ధమైంది. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో 1213 ఎకరాల్లో రజతోత్సవ సభ నిర్వహిస్తున్నారు. 500 మంది కూర్చునేలా గులాబీ రంగులతో వేదికను తీర్చిదిద్దారు. వేదిక పక్కనే కళాకారుల ఆటపాట కోసం ప్రత్యేకంగా మరో స్టేజ్ను ఏర్పాటు చేశారు. సభ కోసం రాష్ట్రంలోని నలుమూలల నుంచి దాదాపు 50,000 వాహనాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. పార్కింగ్ కోసం 1059 ఎకరాలను కేటాయించారు. సభకు వచ్చే ప్రజల కోసం 1,00,000కు పైగా కుర్చీలను ఏర్పాటు చేశారు. గులాబీ దళపతి కేసీఆర్ అందరికీ స్పష్టంగా కనిపించేలా ఎల్ఈడి భారీ స్క్రీన్లు, భారీ సౌండ్ సిస్టమ్ను చుట్టుపక్కల ఏర్పాటు చేశారు. 500 మంది కూర్చునే సామర్థ్యంతో వేదిక గులాబీ రంగులతో అద్భుతంగా తీర్చిదిద్దారు. వేదిక పక్కనే కళాకారుల ఆటపాట కోసం ప్రత్యేకంగా మరో వేదికను ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే దాదాపు 50,000 వాహనాల కోసం 1059 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. వీఐపీ వాహనాల కోసం సభా వేదిక ఎడమ భాగం, వెనుక భాగంలో పార్కింగ్కు ఏర్పాటు చేశారు. మహాసభ ప్రాంగణంలో వాహనాలు, ప్రజలు వచ్చేందుకు వీలుగా గ్రీన్, రెడ్ కార్పెట్లు ఏర్పాటు చేశారు. గడిచిన 11 నెలల కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమము సమపాలలో దూసుకెళ్తుందని మంత్రి సుభాష్ అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో అభివృద్ధి సంక్షేమం ఎక్కడా జరగలేదని ఆరోపించారు. వెంటిలేటర్పై ఉన్న ప్రభుత్వాన్ని కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఊపిరి పీల్చుకునే విధంగా ఉందన్నారు. తల్లికి వందనం మే నెలలో ప్రారంభమవుతుందని తెలిపారు. నిరుద్యోగి రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మంత్రి సుభాష్ స్పష్టం చేశారు. గమనించవలసిన విషయం, గడిచిన 11 నెలల ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలనలో అభివృద్ధి సంక్షేమం అనేది సమపాడులో దూసుకెళ్తా ఉంది. గడిచిన 5 ఏళ్ళు కూడా ఇది సంక్షేమం కానీ ఇది అభివృద్ధి కానీ ఎక్కడ దోచుకోకపోవడం, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వెంటిలేటర్ మీద ఉందో దాన్ని ఊపిరి పీల్చుకునేలా చేశారు మన ఎన్డీఏ కూటమి నాయకులు. ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కానీ 24/7 నిరంతరం కష్టపడుతూ ఉన్నారు. అక్కడ వాళ్ళు కోరుకోవట్లేదు. మమ్మల్ని ఎవరిని కూడా ఎమ్మెల్యే గారిని కానీ మమ్మల్ని కానీ ఎవరిని కోరుకోనివ్వట్లేదు. మేము పూర్తిగా చిత్తశుద్ధితో ఉన్నాం. అయితే ఈ 11 నెలల్లో వైసీపీ వాళ్ళు చేసింది ఏంటంటే ఖాళీగా ఉండి అవసరం లేని అభియోగాలు ఈ మే నెలలో, సంవత్సరం లోపే ఈ మే నెలలో తల్లికి వందనం అనేది అర్థం చేయడం జరుగుతుంది. అలాగే ఉచిత సిలిండర్ కానీ 1 by 1, ఎందుకంటే విశాఖ సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహవారి హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో హోంమంత్రికి అధికారులు ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేద ఆశీర్వచనం చేసి స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాలు అందజేశారు. చందనోత్సవం నేపథ్యంలో సామాన్య భక్తుల దర్శనాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. భక్తులు ప్రశాంతంగా దర్శనాలు చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అంతరాలయ దర్శనాలు ఉదయం 6 గంటలతో ముగిస్తామని చెప్పారు. ట్రాఫిక్ సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. చందనోత్సవ కార్యక్రమం ఈ ఏప్రిల్ 30వ తారీఖున అంగరంగ వైభవంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధమైనవి. ఈరోజు దేవాదాయ శాఖ, అదేవిధంగా కలెక్టర్ గారు, సిపి గారు అందరూ కూడా ఈరోజు కోఆర్డినేషన్ చేసుకొని ఇక్కడ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా పూర్తి చేయడానికి, ముఖ్యంగా సామాన్య భక్తులకి వరహాలక్ష్మీ నరసింహస్వామి నిజస్వరూపం దర్శన భాగ్యం కల్పించడానికి ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం అంతా ఈరోజు కార్యక్రమాలన్నీ చేపడుతుంది. దానిలో భాగంగానే ఈరోజు ఒకసారి క్యూ లైన్లు ఎన్ని చేశారు, అదేవిధంగా వాళ్ళకి భక్తులకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నిటి మీద నేను, కలెక్టర్ గారు, సిపి గారు ఇక్కడికి వచ్చి, అదేవిధంగా రవితేజ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని అన్నిటి కూడా చూడటం జరిగిందండి. ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, ఎప్పుడూ కూడా చరిత్రలో జరిగినట్టుగా లాస్ట్ 5 మంత్రులు ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వచ్చి, రెవెన్యూ మినిస్టర్ గారు, నేను, ఎండోమెంట్ మినిస్టర్ గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అందరం కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తి కావాలి, ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది రాకూడదు అని చెప్పి చిన్న చిన్న మైన్యూర్ ఇష్యూస్ గురించి కూడా మేము ఆ రోజు రివ్యూ చేసుకోవడం జరిగింది.
జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు దేవాదాయ శాఖ, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్, మన కలెక్టర్ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా కోఆర్డినేషన్తో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నారు. ఇంకా చిన్న చిన్న లోపాలు ఏదైనా ఉంటే సర్దిద్దుకొని ఆ రోజు సామాన్య ప్రజల దర్శన భాగ్యమే మేజర్ ఎజెండాగా పెట్టుకొని మేము చేసుకుంటున్నాం. దీనికి అధికారులు, రాజకీయ నేతలు అందరూ కూడా, రాజకీయ నాయకులు అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆ ఉత్తరాంధ్రకి ఎలవేల్పి ఈరోజు లక్ష్మీనరసింహస్వామి ఆ నిజస్వరూపు ఒకే ఒక రోజు ఉంటుంది సంవత్సరంలో. అందరూ కూడా దర్శనం చేసుకుందాం అనుకుంటున్నారు. అందరూ కూడా కొంచెం సహకరించాల్సిందిగా కోరుకుంటున్నారు. అంతరాలయ దర్శనాలు కూడానండి కొంతవరకు మాత్రమే పెట్టుకున్నాము. అంటే అన్నమయ్య జిల్లా మదనపల్లె మున్సిపల్ కార్మికుల్లో విభేదాలు భగ్గుమన్నాయి. ఏఐటీయూసీ, సిఐటియు మధ్య వివాదం తలెత్తింది. ఏఐటీయూసీని వ్యతిరేకించి సిఐటియు జెండా ఏర్పాటు చేస్తున్నారని అడ్డుకోవడంతో గొడవ మొదలైంది. ఇరు వర్గాల మధ్య గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇరు వర్గాలు సర్దుకుపోవాలని, లేకపోతే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. 360 మంది మన ఏఐటీయూసీలోనే ఉన్నాం. వీళ్ళు 3 నెలల నుంచి ఎందుకు విన్నారు, ఏం కారణం, సర్ది చెప్పి ఏదో మళ్ళీ ప్రయత్నాలు చేస్తాం. ఈ లోపలే ఇక్కడ జిమ్మి కట్టేసి ఈ సంఘానికి సంబంధించి ఇలా పరకం వేయాలని తీసుకుంటాం. ఓకే, మీ తరఫున ఒక ఇద్దరు తీసుకో, మీ తరఫున ఒక ఇద్దరు తీసుకో, మేడంని పర్మిషన్. గత 2 వారాలుగా తీవ్రమైన ఎండలతో సతమతమైన రాష్ట్ర ప్రజలకు కాస్త ఉపశమనం దొరికింది. తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల మధ్య నమోదు కావడంతో ప్రజలు బయటకు వెళ్లాలంటే భయపడ్డారు. అలాంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా మారిన వాతావరణంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ రోజు ఉదయం నుంచి రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో మేఘాలు కమ్ముకున్నాయి. ముఖ్యంగా నల్గొండ, సూర్యాపేట, మంచిర్యాల, యాదాద్రి, భువనగిరి జిల్లాలో తెల్లవారుజామున మోస్తారు వర్షాలు కురిశాయి. అలాగే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. యాదాద్రి, భువనగిరి జిల్లాలో మునుగోడు ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పర్యటించారు. చౌటుప్పల్ కేంద్రం వ్యవసాయ మార్కెట్లో అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని రాజగోపాల్ రెడ్డి పరిశీలించారు. పెద్దపల్లి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే కొరకంటి చందర్ అన్నారు. రామగుండం ఏరియాలో పలు చోట్ల గులాబీ జెండా ఆవిష్కరణ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా కార్యకర్తలు పెద్ద ఎత్తున భారీగా తరలివస్తున్నారని కొరకంటి చందర్ తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదైనా ప్రజల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందని మండిపడ్డారు. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కోరకంటి చంద్రన్న నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. 24 ఏళ్లు పూర్తి చేసుకొని 25 ఏళ్ల వసంతంలో అడుగెడుతున్నటువంటి సందర్భంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో ఇలా ఒక పండుగ వాతావరణం నెలకొన్నది. ఇది బీఆర్ఎస్ పార్టీ, మా పార్టీ, మా ఇంటి పార్టీ, మా సొంత పార్టీ. ప్రతి ఇంటికి జెండాను ఎగరవేస్తూ, ప్రతి గ్రామంలో జెండాలను ఎగరవేస్తూ ఒక కనుల పండుగలాగా ఈ యొక్క 25 ఏళ్ళ రజతోత్సవ సభకు బయలుదేరడం జరుగుతూ ఉన్నది. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం కోసం 14 ఏళ్ళు ఉద్యమ ప్రస్థానాన్ని, అదేవిధంగా 10 ఏళ్ళు ప్రగతి ప్రస్థానాన్ని, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా కంటికి రెప్పలాగా కాపాడుకున్నటువంటి తెలంగాణ ఉద్యమ మహానాయకుడు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి పిలుపుకు వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. వారి సందేశం వినాలని, వారికి సంబంధించినటువంటి
పాలనలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా నెమరివేసుకుంటూ కేసీఆర్ గారు ఇచ్చేటువంటి దిశానిర్దేశన కోసం ఎదురు చూస్తూ కేసీఆర్ గారు మళ్ళీ మాకు ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరు కూడా సభకు వెళ్తున్నటువంటి తరుణంలో రామగుండం నియోజకవర్గం చెల్లి 5 నిర్మల్ జిల్లా కేంద్రంలోని పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు మైనర్ల డ్రైవింగ్పై స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. 2 గంటల పాటు స్పెషల్ డ్రైవ్ చేపట్టి పట్టణంలో ద్విచక్ర వాహనాలు నడుపుతున్న మైనర్లను పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. వారు నడుపుతున్న ద్విచక్ర వాహనాలను అదుపులోకి తీసుకుని వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. అనంతరం పట్టణ పోలీస్ స్టేషన్లో ఏఎస్పీ రాజేష్ మీనా మైనర్ల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. नेक्स्ट टाइम पेरेंट्स మీద కూడా కేసు ఎత్తారు అర్థమైందా పేరెంట్ మీద కూడా బండి फर्स्ट टाइम नहीं है ये 20-25 बार हो चुका है आज मैं ज़्यादा लेके రోజు మా జిల్లా ఎస్పీ మేడం జానకి షర్మిల మేడం గారి ఆదేశాల మేరకు మైనర్ డ్రైవింగ్ స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ మైనర్స్ బిలో 18 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు 2 వీలర్స్ ఎక్కువగా నడిపి వాహనాల ప్రమాదాలకు గురవుతున్నారు. ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు కూడా వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు. చిన్న చిన్న పనులు ఉన్నాయని లేదంటే ఇంకేదని చెప్పి బండికి పంపుతున్నారు. దీనివల్ల ఏవైనా జరగరాని సంఘటనలు జరిగితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇదే విషయంలో మా మేడం గారు ఈరోజు స్పెషల్ డ్రైవ్ దీన్ని కండక్ట్ చేయడం జరిగింది. ఇది మార్నింగ్ 9:30 నుంచి 11:30 వరకు మైనర్ డ్రైవింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళని తీసుకొని రావడం జరిగింది. ఒక 10 కేసులు ఈరోజు రిజిస్టర్ చేయడం జరిగింది. ముఖ్యంగా పిల్లలకి ఏదైనా బండి ఇచ్చినట్లయితే తల్లిదండ్రుల మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని తండ్రికి బైక్ గిఫ్ట్ ఇచ్చేందుకు వెళ్లి సాఫ్ట్వేర్ ఉద్యోగిని ప్రాణాలు కోల్పోయింది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ కంపెనీలో యశస్విని సాఫ్ట్వేర్ ఉద్యోగినిగా పనిచేస్తుంది. తండ్రికి రాయల్ ఎన్ఫీల్డ్ని ఇచ్చి సర్ప్రైజ్ చేయాలనుకుంది. తోటి ఉద్యోగితో హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి బైక్పై బయలుదేరింది. సూర్యాపేట జిల్లా ఆకుపాముల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. యశస్విని స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా తుందూరు వాసిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. పాక్తో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత నేవీ అప్రమత్తమైంది. లాంగ్ రేంజ్ లక్ష్యాలను ఛేదించే ఆయుధాలను నేవీ పరీక్షలు చేసింది. ఈ పరీక్షల్లో యాంటీషిప్ ఫైరింగ్ పరీక్షలు విజయవంతంగా చేసిన నేవీ అన్ని వ్యవస్థల పనితీరును పరీక్షిస్తుంది. పరీక్షలు విజయవంతంగా ముగిసిన అనంతరం ఎక్స్ వేదికగా ఇండియన్ నేవీ పోస్ట్ పెట్టింది. ఎప్పుడైనా ఎక్కడైనా దేశ ప్రయోజనాలు కాపాడతామంటూ ఎక్స్లో పేర్కొంది. కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్ ఆస్తులపై ఏసీబీ విచారణ కొనసాగిస్తుంది. ఇప్పటికే 200 కోట్ల రూపాయల పైచీలకు ఆస్తులు ఏసీపీ అధికారులు గుర్తించారు. కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్పై అక్రమ ఆస్తుల కేసు నమోదు చేసిన అధికారులు హరిరామ్కు భారీగా స్థలాలు, భవనాలు, కమర్షియల్ బిల్డింగ్స్ ఉన్నట్లు గుర్తించారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. షేక్పేట్, కొండాపూర్లో విల్లాలు, శ్రీనగర్, నార్సింగి, మాదాపూర్లో ఫ్లాట్స్, ఏపీలోని అమరావతిలో కమర్షియల్ భవనం ఉన్నట్లు తెలిపారు. పటాన్ చెరువులో 20 గుంటల భూమి, శ్రీనగర్లో 2 ఇండిపెండెంట్ ఇల్లు గుర్తింపు. హరిరామ్కు 6 ఎకరాల మామిడి తోట, ఒక ఫామ్ హౌస్ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్ ఆస్తులపై ఏసీబీ విచారణ కొనసాగిస్తుంది. ఇప్పటికే 200 కోట్ల రూపాయల పైచీలకు ఆస్తులు ఏసీబీ అధికారులు గుర్తించారు. కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్పై అక్రమ ఆస్తుల కేసు నమోదు చేసిన అధికారులు హరిరామ్కు భారీగా స్థలాలు, భవనాలు, కమర్షియల్ బిల్డింగ్స్ ఉన్నట్లు గుర్తించారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. షేక్పేట, కొండాపూర్లో విల్లాలు, శ్రీనగర్, నార్సింగి, మాదాపూర్లో ఫ్లాట్స్, ఏపీలోని అమరావతిలో కమర్షియల్ భవనం ఉన్నట్లు తెలిపారు. పటాన్ చెరువులో 20 గుంటల భూమి, శ్రీనగర్లో 2 ఇండిపెండెంట్ ఇల్లు గుర్తింపు. హరిరామ్కు 6 ఎకరాల మామిడి తోట, ఒక ఫామ్ హౌస్ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. గులాబీ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి స్టెప్పులు వేశారు. మరికొద్దిసేపట్లో కేసీఆర్ సభ ఉన్న నేపథ్యంలో మాజీ మంత్రి ఊరమాస్ స్టెప్పులతో ఇరగదీశారు. గులాబీ పార్టీకి సంబంధించిన మాస్ సాంగ్కు మల్లారెడ్డి కాలు కదిపారు. గులాబీ పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా షామీర్పేట మండలం అలియాబాద్ చౌరస్తా వద్ద తన అనుచరులు, నేతలతో కలిసి ఎమ్మెల్యే మల్లారెడ్డి సందడి చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో దారుణం చోటు చేసుకుంది. సాయిదుర్గ లాడ్జిలో ఫ్యాన్కు ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లాడ్జీ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి మృతుడు దగ్గర దొరికిన ఆధార్ కార్డుతో ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలుకు చెందిన రవికుమార్గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.